భూమిపైన ఉన్న గ్రహాలను చుట్టి వస్తున్న మానవుడు మనం నిల్చున్న భూమి కింద ఏముందో ఖచ్చితంగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? భూమిపైన ఆకాశం ఉన్నట్లే పొడమి దిగువన పాతాళలోకం ఉందా? పాతాళలోకం గురించి మన పురాణాలు ఏం వర్ణించాయి? అసలు పాతాళంలో ఎవరు ఉంటారు? పాతాళలోకంలో ఉన్నవారికి మనకి ఇప్పటికీ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయా? అసలు భూమిని నిట్ట నిలువుగా తవ్వుకుంటూ వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం? నిజంగా పాతాళలోకం ఉంటే అక్కడ ఎవరు నివసిస్తారు? ఎన్ని రాజ్యాలుంటాయి? ఒకవేళ రాజ్యాలు ఉంటే అక్కడ రాజభవనాల నిర్మాణం ఎలా ఉంటుంది? వారు మనలాగే సామాన్యంగా జీవిస్తారా? అసలు పాతాళలోకం గురించి పురాణాలు చెప్పిన కథలేంటి? శాస్త్ర విజ్ఞానం విడమరచి చెప్పిన లెక్కలేంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఈ విశాల విశ్వంలో మనకు 14 లోకాలు ఉన్నాయి. వీటిని చతుర్దశ భువనాలు అంటారని మహాభాగవతంలో వర్ణించారు. ఈ 14 లోకాల్లో పైన ఉండే వాటిని ఊర్ధ్వలోకాలని, కింద ఉండే లోకాలను అధోలోకాలని అంటారు. మొత్తం లోకాల్లో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలను ఊర్ధ్వలోకాలని, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళలోకాలను అధోలోకాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. పాతాళమంటే అత్యంత లోతులో చివర ఉండే లోకం. దానికంటే ముందు రాహుమండలం, అంతరిక్షం, భూలోకం ఉంటాయి. రాహుమండలం కింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు ఉంటారు. వాటి యొక్క విస్తీర్ణం 10,000 యోజనాలు. ఈ పుణ్యలోకాల కింద యక్షులు, రాక్షసులు, భూతపేత పిశాచులు అన్నీ విహరించే విహార ప్రదేశాలు ఉంటాయని దేవీ భాగవతంలో లిఖితం చేశారు. అవి ఎంతో భయంకరంగా భీతుకొల్పేలా ఉంటాయి. వాటి కింద అంటే గాలి, మేఘాలు ఉన్నంత వరకు అంతరిక్షం ఉంటుంది. అంతరిక్షానికి 100 యోజనాల కింద మేఘాలు దగ్గరలో గరుడ పక్షులు, డేగలు, గ్రద్దలు, సారపక్షులు, సూర్యుడు చుట్టూ తిరిగే భూమండలం ఉంటుంది. భూమి కింద అతలం, ఆ కింద వితలం ఉంటాయి. వాటి కింద వరుసగా సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, అత్యంత లోతులో చివరాఖరి లోకమైన పాతాళము ఉంటాయి. ఇలా మొత్తం 7 లోకాలు ఉంటాయి. ఈ లోకాలు ఒక్కొక్కటి 1000 యోజనాల పరిధిలో ఉంటాయి. ఒక్కో లోకానికి మధ్య 10 యోజనాల దూరం ఉంటుంది. అంటే 128,700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాతాళం కింద 30,000 యోజనాల దూరంలో మహావిష్ణువు యొక్క తామసికళ అనే 1000 పడగల పెద్ద రాజనాగం ఉంటుంది. దీన్నే అనంతుడు, శేషుడు అని కూడా పిలుస్తారు. దేవతలు ఈ అనంతుణ్ణి నిత్యం పూజిస్తుంటారు. సరిగ్గా ఈ శేషుడు తల మీదే భూగోళం ఉంటుంది. ఎంతోమంది నాగకన్యలు, సుందరాంగులు శేషుడిని కొలుస్తుంటారు. శేషుడి మెడలో వైజయంతిమాల, ఎప్పుడూ వాడిపోని తులసీదళం ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం పాతాళానికి రాజు మహిరావణుడు. ఇస్లాంలో ఇతన్ని ఇబ్లిస్ అని, క్రిస్టియానిటీలో అయితే లూసిఫర్ అని అంటారు. రావణుడు తన సిరి సంపదలను పాతాళంలో దాచిపెట్టి దానికి తన తమ్ముడైన మహిరావణుణ్ణి రాజుగా చేస్తాడు. పాతాళానికి ద్వారపాలకుడిగా మకరధ్వజుడు ఉంటాడు. పాతాళంలో ఉండే దేవతలు, నాగులు, అసురులు చాలా వింతగా ఉంటారు. వారి శరీరమంతా చేపల్లాగా పొలుసులతో నిండి ఉంటుంది. ఈ పాతాళ జీవులకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో తప్ప వేరే ఇతర ప్రాణుల వల్ల కానీ, విపత్తుల వల్ల కానీ మృత్యుభయం ఉండదు. స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకాల్లో ప్రవహించే నది కాబట్టి ఇక్కడ గంగానదిని భోగవతి, త్రిపదగా అని పిలుస్తారు. రాముడు లంకపై దండెత్తినప్పుడు అక్కడ్నుంచి చాలామంది అసురులను, సిరి సంపదలను రావణుడు పాతాళానికి పంపుతాడు. తన అన్నపై దాడి చేసిన రామలక్ష్మణులను మారువేషంలో అపహరించిన మహిరావణుడు వారిని కాళీమాతకు బలివ్వాలని నిర్ణయించుకుని పూజ చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళలోకానికి వచ్చి మహిరావణుని సంహరించి
రామలక్ష్మణుల్ని విడిపించినట్టు రామాయణంలో రాయబడింది. శ్రీరాముడి వంశంలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన సగరుడు రాజ్య విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ యాగ అశ్వానికి తోడుగా తన 60,000 మంది కుమారులను నియమించాడు. ఈ యాగంతో తన పదవికి గండం ఏర్పడుతుందని భావించిన ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి పాతాళంలోని కపిల మహర్షి ఆలయంలో దాస్తాడు. యాగం కోసం విడవబడిన అశ్వం కోసం సగర కుమారులు భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా ఆయన వారిని భస్మం చేశారని రామాయణం చెబుతోంది. వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళలోకంలోకి తొక్కేశాడని చెబుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడైన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తిక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్థన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తిక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడని గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది. అలాగే అర్జున, పాతాళ యువరాణి, ఉలిపి వృత్తాంతం కూడా పాతాళలోకం ఉందనే విషయాన్ని సృష్టీకరిస్తున్నట్లుగా ఉంటుంది. పాతాళలోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థల్లో ఉందని భాగవత పురాణం చెబుతోంది. పాతాళలోకంలో సూర్యరశ్మి ఉండదు, అంతా చీకటిగా ఉంటుంది. నాగులు తలపై ఉన్న మణులు, అక్కడి సురులు, అసురులు ధరించిన ఆభరణాల మెరుపు కాంతిలో పాతాళలోకం సహజ కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. రాక్షసుల వాస్తుశిల్ప మాయ, రాజభవనాలు, దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించాడని విష్ణు పురాణంలో రాశారు. విష్ణు పురాణం ప్రకారం నారదుడు పాతాళలోకాన్ని సందర్శించాడు. 3 లోకాల్లో ఎక్కడికైనా వెళ్లే అనుమతి ఒక్క నారదుడికి మాత్రమే ఉంది. పాతాళమంటే చనిపోయే వాతావరణాన్ని సృష్టించడమని నారదుడు తెలియచెప్పాడు. పాతాళం స్వర్గలోకం కన్నా అందంగా ఉందని, ముగ్ధ మనోహరంగా ఉందని నారదుడు పొగిడాడని ప్రతీతి. సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు. దేవతలకు మన కాలమానం ప్రకారం పగలు 6 నెలలు, రాత్రి 6 నెలలు. వారి ఒక దినం మనకు 1 సంవత్సరం. అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి. పాతాళంలో ఒకరోజు భూలోకంలో అది 1 సంవత్సరం. రామాయణంలో బాలకాండలో కూడా పాతాళలోకం ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సగర కుమారులు 60,000 మంది భూమిని తొలుచుకుంటూ పాతాళానికి ఎలా వెళ్లారో వివరించారు. మన భూమి నుంచి 12,742 కిలోమీటర్ల కింద పాతాళలోకం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. భూమి నుంచి పాతాళలోకానికి రాకపోకలు ఉన్నట్లు మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. పాతాళలోకం అంటూ ఒకటి ఉందని పురాణాలు చెబుతున్నాయి. సరే, అసలు శాస్త్ర విజ్ఞానం పాతాళం గురించి ఏమంటోంది? ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు పాతాళ ఉనికిని ఏమైనా గుర్తించాయా? అసలు భూమిని నిట్టనిలువుగా తవ్వుకుంటూ పోతే ఏమవుతుందన్న ప్రశ్న కూడా మానవ మస్తిష్కానికి తొలిచేస్తాయి. మిగతా లోకాల సంగతి పక్కన పెడితే భూకేంద్రకం స్థానంలో పాతాళలోకం ఆనవాళ్లు లభించినట్టు తాజాగా పరిశోధకులు చెబుతున్నారు. పుక్కిటి పురాణాలుగా మారిన ఆ రహస్య ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూ ఉపరితలం నుంచి 6,400 కిలోమీటర్ల కింద గోళాకారంలో సుమారు 1,300 కిలోమీటర్ల వ్యాసార్థంతో భూమి కేంద్రం ఉంటుందని, ఇది ఐరన్ ఓర్తో నిండి కఠిన ఘనస్థితిని కలిగి ఉంటుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ కొన్నేళ్లుగా భూ అంతర్భాగంపై జరుగుతున్న చర్చల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. భూకేంద్ర భాగం ఘనస్థితిలో కాకుండా మెత్తగా ఉందని, అందులో కొన్ని ఖాళీ ప్రదేశాలు కూడా ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమి కింద ఉన్న పొరలను క్రస్ట్, మాంటల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్గా విభజిస్తారు. లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు, పీడనంలో మార్పులు సంభవిస్తాయి. భూకేంద్రకం చుట్టూ ద్రవ పదార్థం ఉందని భూకంప శాస్త్రవేత్త జెసికా ఇర్వింగ్ తెలిపారు. భూకేంద్రకం మధ్య కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని, అదే పాతాళలోకంగా భావిస్తున్నారు. భూకేంద్రం ఉన్న ప్రాంతానికి శాస్త్రవేత్తలు కొన్ని శక్తివంతమైన కాంతి తరంగాలను పంపించారు.
కఠినమైన ఘనపదార్థం ఉన్న కోర్ ప్రాంతానికి వెళ్లిన తరంగాలు తిరిగి వెనక్కి రాగా, మరికొన్ని ప్రాంతాల గుండా ప్రసరించిన తరంగాలు తిరిగి వెనక్కి రాలేదు. ప్రయోగ విధానంలో ఏమైనా తప్పులు దొర్లాయేమోనని 1-2 సార్లు ప్రయోగాలను మళ్లీ చేశారు. అయినప్పటికీ ఫలితాల్లో మార్పు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాలు మెత్తగా ఖాళీగా ఉన్నాయన్న అభిప్రాయానికి పరిశోధకులు వచ్చారు. పాతాళలోకమంటే నేటి అమెరికా అనే వాదన కూడా ఒకటి ఉంది. దయానంద సరస్వతి వంటి అనేక మంది పండితులు దీన్ని సమర్థిస్తున్నారు. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్న వారి పాదాల కింద ఉన్నది కాబట్టి అమెరికాను పాతాళంగా అంచనా వేస్తున్నారు. సగర కుమారులను భస్మం చేసిన కపిల మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతమే నేటి కాలిఫోర్నియా అని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 1935లో చెప్పారు. కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న యాష్లాండ్, హార్స్లాండ్ అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగానది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం ఉంది. ఈ 2 ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాయి. బలి చక్రవర్తి పాతాళానికి వెళ్లిన ప్రదేశం కూడా కాలిఫోర్నియాకు దగ్గరలోనే ఉందని కూడా వాదిస్తున్నారు. కాలిఫోర్నియాలోని ఓ నగరం పేరు కూడా మలిబుగా ఉండడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. పాతాళలోకం భారతదేశ పాదాల కింద ఉంది. అక్కడికి వెళ్లాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నెట్ట నిలువుగా సొరంగం తవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాం. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలని కొందరు స్వాములు వాదిస్తున్నారు. జూల్స్ వెర్నో అనే ఫ్రెంచ్ నవల రచయిత 1864లో జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనే నవలను రాశాడు. భూకేంద్రంలో మరో ప్రపంచం ఉందని, భారీ జీవులు అక్కడ సంచరిస్తున్నట్టు ఆ కాల్పనిక గాథలో వర్ణించాడు. ఈ నవల రాసేంత వరకు అసలు భూకేంద్రం ఎలా ఉంటుందన్న దానిపై కూడా శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే నవల్లో పేర్కొన్నట్టు భూలోపల పాతాళలోకం ఉండొచ్చన్న వాదన కూడా తాజా పరిశోధనలకు బలం చేకూరుస్తున్నాయి. కాగా ఈ నవల ఆధారంగా పలు హాలీవుడ్ చిత్రాలు కూడా నిర్మితమయ్యాయి. సో ఫ్రెండ్స్, అంతరిక్షాన్ని ఛేదిస్తున్న మానవుడు మన కాలి కిందున్న భూమిలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ ఇంకా ప్రయోగ దశలోనే ఇవి ఉన్నాయి. మరి పాతాళలోకం ఉంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడున్న ఆధునిక పరిశోధనల ద్వారా పాతాళలోకం ఉన్నదా లేదా అన్నది శాస్త్రవేత్తల సమాధానం మీద ఆధారపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.